కదా, అది సమస్య. సార్ మళ్ళీ తెర మీదకి ఋషికొండ జగన్మోహన్ గారు హయాంలో ఋషికొండ అనే అంశం ఎంత పెద్ద వైరల్ అయింది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఋషికొండ వార్తల్లోకి వస్తుంది నేపథ్యం. అంటే ఋషికొండ నిన్న ఈ కార్పొరేటర్ గంగారాం అనే విశాఖపట్నం కార్పొరేట్ నిన్న వ్యాసం రాశాడు, కార్పొరేట్లకు కారు చౌకగా ఋషికొండ అని. సిపిఎం కార్పొరేట్ అంటే అప్పటి నుంచి కంటిన్యూస్ గా ఉన్నాడు సెక్రటరీ. ఆయన ఎకనామిక్స్లో చదివాడు కూడా, స్పెషల్గా రెగ్యులర్ రాస్తుంటాడు. ఏమని మీరు అన్నీ చెప్పారు, ఇప్పుడు కారు ఇది ఎవరికి ఇస్తున్నారు? ఋషికొండ అన్న దాన్ని మ్యూజియం పెట్టండి, సైన్స్ మ్యూజియం పెట్టండి, హిస్టరీ పెట్టండి, లేదా బుద్ధుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తొట్లకొండలు ఇవన్నీ చుట్టుపక్కల ఉంటాయి కాబట్టి అది పెట్టండి. ఇట్లాంటివి మాట్లాడితే ఇవేవి మాట్లాడకుండా లగ్జరీ రిసార్ట్ చేయాలి అని కమిషన్ వేసి మరి సబ్ కమిటీ వేసి మరి మీరు చెప్తున్నారు కదా. ఇప్పుడు గంగారాం ఇప్పుడు చెప్పేది ఏమంటే, ఈ ఋషికొండను లగ్జరీ రిసార్ట్ చేయడం అన్నదానికి విశాఖపట్నాన్ని బే సిటీ అనేది కొత్తగా కట్టాలంటానికి, అంటే బే సిటీ అన్నదానికి ఋషికొండ క్యాపిటల్. ఇప్పుడు ఋషికొండ కార్పొరేట్లకు ఇస్తారు, ఋషికొండకు తోడు ఇంకొక 7 ఎకరాలు తీసుకుంటారు. ఇప్పుడు ఋషికొండ అక్కడ వాతావరణం పర్యావరణం దెబ్బతింటాయి అది ఇది అన్న పరిస్థితి పోయి ఋషికొండకి ఇంకొక 7 ఎకరాలు కూడా తోడు చేసి దీని చుట్టూ కూడా బే సిటీని డెవలప్ చేసి దీని ఒక కార్పొరేట్ అఫైర్గా మారిస్తే ఏం జరుగుతుంది అన్నటువంటి పెద్ద ప్రశ్న ఆయన వేస్తున్నాడు. ఈయన కాదు, నిన్న మనం అన్నట్టుగా జనసేనకు సంబంధించిన మాజీ కార్పొరేట్ వేసిన కేసు కూడా అక్కడ ఉంది. దీనికి కనీసం 10,000 కోట్ల రూపాయల విలువైనటువంటి సంపద, 10,000 కోట్లకు పోనీ లెక్క కోట్లలో అది వేయొచ్చు. కానీ దాని పర్యావరణము, దాని విలువ, విశాఖపట్నానికి అది ప్రకృతి సిద్ధంగా ఉండేటటువంటి వనరు అవన్నీ ఏమవుతాయి అన్నది ఇప్పుడు వీళ్ళు చెప్పేదైతే, ఈవెన్ మొన్న వరదలు వచ్చినప్పుడు లేదా తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ఆ కొండలు అలా ఉండడం అన్నది విశాఖపట్నానికి చాలా న్యాచురల్ ప్రొటెక్షన్గా కూడా ఉన్నాయని, ఇవన్నీ కూడా హరించుకుపోతున్నాయి. ప్రభుత్వము వీళ్లకు 1,000 కోట్లు హామీగా ఉండి కార్పొరేట్లు డెవలప్ చేయడానికి ఇస్తుంది. ఒకటి అభిప్రాయ సేకరణ చేశారు, అభిప్రాయ సేకరణలో ఎక్కువ మంది ప్రభుత్వం ఉంచుకోవాలి, ఇది చేయాలి అది చేయాలని ఎవరికి తోచినటువంటి సలహా వాళ్ళు ఇచ్చారు. ఏ ఒక్కరు కూడా మీరు దీన్ని కార్పొరేట్లకు అప్పగించండి అని చెప్పాల. కానీ కార్పొరేట్లకు ఇచ్చి వాళ్ళు తెచ్చుకునే 1,000 కోట్ల రుణానికి పూచిగా ప్రభుత్వం ఉండి విద్యుత్ శక్తి ఇట్లాంటివన్నీ కూడా సరఫరా చేసి ఋషికొండ పీపీపీ నమూనాలకు తీసుకుపోయి ప్రైవేట్ పరం చేస్తే అది పెన్న మీద నుంచి పొయ్యిలోకి పడినట్టుగా అవుతుంది. గత ప్రభుత్వంలో కనీసం ప్రజల ఆస్తిగానే అది ఉండేది. అప్పుడు జగన్ గెలిస్తే జగన్, లేదా చంద్రబాబు గెలిస్తే చంద్రబాబు తప్ప ప్రజలు అనుకున్న ప్రభుత్వం ముఖ్యమంత్రులే కదా. కానీ ఇప్పుడు కార్పొరేట్ చేతుల్లోకి పోతే ఇది జరిగేది ఇంకేం లేదు. ఇక్కడ స్టార్ హోటల్, రిసార్ట్ వగైరా చేయడానికి ఒక భారీ ఎత్తున దీన్ని 99 ఏళ్లకు ఈ లీజ్ కూడా, అంటే ఒక తరం కాదు 3-4 తరాలు, ఒక 100 ఏళ్ల పాటు ఋషికొండ అన్నది ప్రైవేట్ పరం అయిపోతుంది. అందుకోసమే నిర్ణయం ఎందుకు ఆలస్యమైంది? ఇది ఇప్పుడు ఇక్కడ ప్రశ్న. ఒక నిర్ణయం తీసుకోవడము, ఇన్ని సంస్థలు ఏమైనా ఉన్నా 2 ఏళ్ళు ఎందుకు లేట్ చేశారంటే నెమ్మదిగా అలవాటు చేసి ఇది ఎవరికైనా ఇచ్చినా బాగుండు అనిపించి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. సో విశాఖపట్నానికి ఇది చాలా నష్టదాయకమైంది. దీనివల్ల విద్యుత్ ఛార్జీలు ఇవన్నీ కూడా చాలా నష్టపోతాము. ఇది పైగా ఇది యాంటీ క్లైమాక్స్. ఋషికొండ, దేవతల కొండ అని కార్పొరేట్ కొండ అయిపోతే, కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దీని మీద ప్రభుత్వం ఒక సమగ్రమైన విధాన ప్రకటన కూడా చేయాల్సి ఉంది. మొన్న మంత్రులు ప్రవేశపెట్టిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇట్లాంటిది హైకోర్టులో కూడా ఇది విచారణకు వచ్చింది. కాబట్టి హైకోర్టులోనూ ప్రజలకు కూడా ప్రభుత్వం సూటిగా ఈ నిజాలు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే అవతలి పార్టీ, అవతలి ప్రభుత్వం ఉన్నప్పుడేమో మీరు తప్పు అని అదే పనిగా దాన్ని ఏదో ఇరాక్లో సద్దాం హుస్సేన్ చూపించినట్టు, మార్కోస్ను చూపించినట్టు ఇక్కడ ఇటుకలు వాడారు, ఇక్కడ ఇది వాడారు, ఇవన్నీ కూడా చెప్పారు. ఇప్పుడు చెప్పిన తర్వాత వీటన్నిటిని తీసిపోయి కార్పొరేట్కి ఇస్తే ప్రజలకు ఉండకూడదా? అవి వాస్తవంగా రష్యాలో విప్లవం వచ్చిన తర్వాత సందర్భం వేరైనా ప్రజలు చాలా ఉత్సాహంతో జార్జ్ చక్రవర్తి భవనాలు వాటన్నిటిలోకి వెళ్ళిపోయి వాటిని కోపంగా ధ్వంసం చేస్తుంటే వెంటనే వాళ్లకు లెనిన్ చెప్తాడనమాట, ఈ మనదే, అది చక్రవర్తి మన సొమ్ముతో కట్టిందే కదా, కాబట్టి దేన్ని మీరు నాశనం పాడు చేయకండి, దాన్ని కాపాడాలి, చరిత్ర వారసత్వం అని. కాబట్టి ఇక్కడ ఋషికొండ విషయంలో కూడా జరుగుతున్నది మటుకు అది ఏదో
పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టుగా ఈ పద్ధతి సరైనటువంటిది కాదు అనే అభిప్రాయం అందరి నుంచి వస్తుంది. ఇది సివిల్ సొసైటీ నుంచి వస్తున్న ఒక పెద్ద స్ట్రాంగ్ ఒపీనియన్. ఇది రాశారు ఈరోజు కాబట్టి వ్యాసం. సార్ తెలంగాణలో సర్వే షురు బీఆర్